వస్త్రదానము కానీ, కంబళ్ళు దానము కానీ, పాదుకలు కానీ, ఛత్రము కానీ, ఇతరములు ఇంకా చాలా ఉన్నాయి, రకరకాల ద్రవ్యాలు. మొత్తం ఒక 47 రకాల ద్రవ్యాలు ఉన్నాయి. అది చెప్పిందాకా ఉండి అది ఇవ్వకపోతే పాపం నెత్తి పడుతుందేమో అని చెప్పి యాతన పడతారు. అక్కర్లేదండి. దానం అంటే ఏమిటో తెలుసా అమ్మ? ఎవళ్ళో అడిగారు గురువుగారిని, ఓ గురువుగారిని, ఏమండి వాడెవడో 5,000 రూపాయలు దానం ఇస్తే దానం పుచ్చుకున్నవాడు దండం పెట్టాలి కదా, దానం ఇచ్చినవాడు దండం పెడతాడు ఏమిటండి? నవ్వారు గురువుగారు. ఎందుకో తెలుసా? దానము లోపల ఏమున్నాయో తెలుసా? అహంకారము, మమకారము రెండు పోయాయి నాయన. దానం ఇస్తూ ఏమంటాడు? సంప్రదదే నా మమ. నమమ అంటే నమస్కారం కాదు అక్కడ. మమ నా, ఇది నాది కాదు, ఇచ్చేస్తున్నాను నేను. ఇచ్చిందాకా ఉండి ఏం చేశావు అని అడగకూడదు. దానివల్ల ఏం జరుగుతుంది? నాది అనుకున్న వస్తువుని ఇస్తున్నాను, మమకారం పోయింది. అలాంటి తీసుకున్నావా స్వామి? గొప్పవాడివయ్యా, నీకు నమస్కారం. అహంకారం పోయింది, తల దించాడు వీడు. ఇది అందుకని దానం వల్ల ఇది జరుగుతుందిరా, అందుకని గొప్పది. అంతేకాదు, దానేన ద్విషంత మిత్రతాం యాతి. నువ్వు దానం చేస్తే శత్రువు కూడా నీకు స్నేహితుడవుతాడు.